జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెళ్లనున్నారు. సీట్ల సర్దుబాటుపై రెండో రోజు చర్చలు జరపనున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పోటీ చేసే స్థానాలు ఫైనల్ చేసే అవకాశం ఉంది. సీట్లపై స్పష్టత వచ్చాక ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్, రెండో రోజు కూడా చర్చలు జరగనున్నాయి. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులకు సంబంధించి మరి కాసేపట్లోనే అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా భేటీ కాబోతున్నారు. ఇక బీజేపీ పోటీ చేసే సీట్ల మీద ఒక స్పష్టత వచ్చిన తర్వాత మూడు పార్టీలు కలిసి ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే టీడీపీ జనసేన టీడీపీ బీజేపీల మధ్య పొత్తులకు సంబంధించి చివరి అంకం ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో సమావేశానికి బాబు ఒకవైపు చంద్రబాబు మరి పవన్ కళ్యాణ్ బయలుదేరుతున్నారు. ఇదే చివరి సమావేశం. ఇంకా అటో ఇటో తేల్చుకునే పనిలో ఉన్నారు. మరి ఏమైతుంది అంటే పొత్తులు సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య వచ్చినటువంటి విభేదాలే కొంత గ్యాప్ వచ్చింది. మరి సీట్ల పంపకాలకు సంబంధించి పని ఫినిష్ చేసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చి అక్కడ విజయవాడలో ప్రకటన చేయాలని ఇటు టీడీపీ జనసేన కూడా భావిస్తుంది. అందులో భాగంగానే మరి కొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. అయితే అసెంబ్లీ ఎంపీ సీట్లకు సంబంధించి డిమాండ్ బీజేపీ నుంచి చాలా ఎక్కువ ఉంది. 10 సీట్ల వరకు ఉన్నాయి. అయితే టీడీపీ మాత్రం గత ఎన్నికల్లో ఎన్ని ఇచ్చామో దాని మీద 1-2 సీట్లు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి బీజేపీకి చెప్తుంది. మరి బీజేపీ అందుకు వెళ్ళడం లేదు. మరి ఇదే అంశం మీద కొంత డిస్కషన్ జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాబు అలాగే బాబుతో పాటు అమిత్ షా మీటింగ్ లో ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది. పొత్తుతో పాటు ఎన్డీఏతో చేరిక అంశం అలాగే సీట్లపై ఒక కొలిక్కి వస్తుంది. మరి ఇద్దరు కలిసి వెళ్తారా వెళ్ళరా, వెళ్తే ఏమైతుంది, ఎలా వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం అయితే ఉందని సమాచారం. అయితే ప్రధానంగా రామకృష్ణ, ఎక్కువ సీట్లు బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, అది కూడా ఎంపీ స్థానాలు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేటటువంటి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అందులోనూ కొన్ని కీలకమైనటువంటి సీట్లు అంటే అటు జనసేనకి ఇటు టీడీపీకి కూడా బాగా బలం ఉన్నటువంటి సీట్లని భారతీయ జనతా పార్టీ కూడా ఆశిస్తుంది. అక్కడే కొంత పీఠముడు ఏర్పడింది అనేటటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి కదా, అందులో వాస్తవం ఎంత, ఏం జరగబోతుంది, ఎవరు కన్విన్స్ అవ్వబోతున్నారు అనుకోవాలి? అంటే కన్విన్స్ అవటం కాదు, విషయం ఏంటంటే దీనికి సంబంధించి పూర్తిగా బీజేపీ టీడీపీల మధ్య ఉంది. ఈ విషయం అంతా కూడా బీజేపీ టీడీపీల మధ్య విషయం ఉంది. బీజేపీ వచ్చి ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుంది, టీడీపీ తక్కువ సీట్లు ఇస్తామంటుంది. ఇది ఒక్క విషయమే. ఈ విషయం తేలిపోయే అవకాశం ఉంది మరికొద్ది సేపట్లో. ఇది తేలిపోతే దీనికి సంబంధించి మూడు పార్టీలు కలిపి ఒక సంయుక్త ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ఓకే రామకృష్ణ, థ్యాంక్ యూ.